మన ధర్మవరంలో గత 5 సంవత్సరాలుగా 2019 నుంచి 24 వరకు మన స్టార్ యూట్యూబ్ స్టార్తో పాటు నేను ఇవాళ ఒక స్థలం దగ్గరికి వెళ్ళొచ్చా. దాదాపు 13 ఎకరాల స్థలం ఆయన అనుచరులు కబ్జా చేశారు. ఆ యూట్యూబ్ స్టార్ ఈ మధ్య యూట్యూబ్ ఛానల్కి వెళ్తున్నారు. గత 5 సంవత్సరాలుగా వీధులలో తిరుగుతూ ఎక్కడ ఖాళీ స్థలం ఉంది, ఎక్కడ అందమైన భవన నిర్మాణం జరిగింది, ఎక్కడ ఒక సెంటు స్థలం కబ్జా చేద్దామా అని ఆ కేతురెడ్డి అనుచరణ చేసినటువంటి ప్రయత్నం ఇప్పుడిప్పుడే బయటకు వస్తా ఉన్నాయి. ఇది ధర్మవరం శాసనసభ నియోజక ప్రజలందరికీ కూడా తెలుసు. ధర్మవరం శాసనసభ నియోజకవర్గ ప్రజలు ఎందుకు ఓడించారంటే ఆయన చేసేటువంటి భూ కబ్జాల వల్లనే ఓడించినాడు అనేటువంటి విషయం స్పష్టం. ఇవాళ 5 సంవత్సరాలు ఆయన అభివృద్ధి చేసి ఉంటే బత్తలపల్లి మండలంలో పట్టాపురం అనేటువంటి ఒక గ్రామంలో గత 20-30 సంవత్సరాలుగా కాదు 60-70 సంవత్సరాలుగా ఆ పట్టాపురం గ్రామానికి రహదారి లేదే. మన సత్యకుమార్ యాదవ్ గారు శాసనసభ్యుడిగా ఎన్నికైన 7 నెలల కాలంలో రేపు 13వ తేదీన సత్యకుమార్ యాదవ్ గారి అమూల్యమైన హస్తాలతో ఆ పట్టాపురానికి రోడ్డు నిర్మాణం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నిజంగా నువ్వు అభివృద్ధి చేసింటే మరి వాళ్ళ సత్యకుమార్ యాదవ్ గారి యొక్క నాయకత్వంలో ఈ ధర్మవరం శాసనసభ నియోజకవర్గంలో ధర్మవరం మున్సిపాలిటీలో ఈ నెల 14వ తేదీన సత్యకుమార్ యాదవ్ గారి చేతుల మీదుగా 2 కోట్ల పై విలువైనటువంటి పనులకు ధర్మవరం మున్సిపాలిటీలో శ్రీకారం చుట్టబోతున్నారనేటువంటి విషయాన్ని కూడా మీకందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి 5 ఏళ్ళు ఏం పీకి కట్టలు కట్టావయ్యా నువ్వు చేసిన అభివృద్ధి ఏందో ధర్మవరం శాసనసభ నియోజకవర్గంలో నువ్వు ఎక్కడికి వచ్చినా పాండురంగ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చినా చంద్రకేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చినా కళాజ్యోతి సర్కిల్కి వచ్చినా ఎన్టీఆర్ సర్కిల్కి వచ్చినా ఛాలెంజ్ చేస్తున్నా, సవాల్ విసురుతున్నా. నీకు ధైర్యం ఉంటుందా? ఈ 5 సంవత్సరాల్లో నువ్వు చేసే అభివృద్ధి ఏంటో ఈ 7 నెలల కాలంలో సత్యకుమార్ యాదవ్ గారు చేసేటువంటి అభివృద్ధి ఏంటో మీకు అందరికీ కూడా రుజువులతో సహా చూపిస్తానని సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా గత అనేక సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో డయాలసిస్ పేషెంట్లు వాళ్ళు డయాలసిస్ చేసుకోవాలంటే కర్నూలుకో అనంతపురంకో ఇందూరుకో వెళ్ళాల్సి ఉంటే ఇవాళ ధర్మవరంలోనే డయాలసిస్ సెంటర్ ప్రారంభించినటువంటి చరిత్ర కలిగినటువంటి నాయకుడు సత్యకుమార్ యాదవ్ అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా అందరి దృష్టికి తీసుకొస్తున్నా. ఈ యొక్క పట్టణంలో ఈ శాసనసభ నియోజకవర్గంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తే దాదాపు 8,000 నుంచి 9,000 మంది ఆ యొక్క మెగా జాబ్ మేళాలో పాల్గొంటే అక్కడికక్కడే 17,00 మందికి ఉపాధి కల్పన చేసినటువంటి వ్యక్తి మన ప్రియతమ నాయకుడు శాసనసభ్యులు సత్యకుమార్ యాదవ్ గారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా 1000 మందికి పైగా 2వ రౌండ్కు సెలెక్ట్ అయినటువంటి మన యువకులు ఈ యొక్క శాసనసభ నియోజకవర్గంలో ఉన్నారనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా 4 మండలాలకు సంబంధించి ఎన్ఆర్జీఎస్ కు సంబంధించిన నిధులు ప్రతి మండలానికి 3 కోట్ల రూపాయలు, 4 మండలాలకు 12 కోట్ల రూపాయలు తీసుకొచ్చినటువంటి చరిత్ర కలిగినటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తి నువ్వు ఎంతగా దోషుడికే నా నాయత గురించి మాట్లాడేపడి సాహసం చేసే ధైర్యం చేయదని సందర్భంగా హెచ్చరిక చేస్తున్నా. నువ్వు యూట్యూబ్లలో మాట్లాడుకో, ఎందుకంటే ఇప్పుడు నీకేం పని లేదు, ఖాళీగా ఉన్నావు. ఆ ఖాళీగా ఉన్నావు వాటి చిల్లర కూతలు కాటు కూతలు కూర్చుంటావు. దయచేసి అవన్నీ మానుకొని ఈ ధర్మవరం శాసనసభ నియోజకవర్గాన్ని 175 నియోజకవర్గంలో ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి మీరు కూడా సహకరించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా.